హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నాటుకోడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, బిర్యానీ స్పైసెస్ లైట్గా వేసుకోండి. ఎక్కువ అయితే వేసుకోవద్దు, ఎక్కువ వేసుకొని టేస్ట్ పోతుంది. ఇదైతే అల్లము, తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి, గసగసాలు, కొంచెం కరివేపాకు వేసాను. కొంచెం కరివేపాకు వేసుకొని మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా లైట్గా, కొంచెం ఉప్పు వేసి బాగా ఇచ్చేసుకోండి. ఈ మసాలా అయితే కొంచెం బాగా వేగాలి, లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తే మొత్తం కూర పాడైపోతుంది. కొంచెం లైట్గా వేసుకోండి, మసాలా ఎక్కువ వేసుకోకూడదు. నార్మల్ చికెన్ కర్రీ లాగా. నాటుకోడిని బాగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. లైట్గా పుదీనా వేసుకోండి, పుదీనా కొత్తిమీర నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని, చికెన్ మసాలా ఆప్షనల్, నేను లైట్గా వేసినాను అంతే. వేసేసి ఒక 5 విజిల్స్ వచ్చాక వెయిట్ చేసేయండి. మేము ఈరోజు అమ్మవారికి ముక్కున్నామండి కాబట్టి చేసినాను. ఈ కర్రీ అయితే నాకు చెప్తాను, నోట్లో వాటర్ ఊరిపోతా ఉంది.